హాయ్ అండి, నమస్తే. ఇవాళ వీడియోలో అర కేజీ మటన్ అలానే 4 ఉల్లిపాయలతో చాలా సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. మటన్ కీమా ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. 4 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు మనకి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ వీడియోలో గమనించినట్లయితే ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయినాయి కదా, ఇలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనము అర కేజీ కీమాని అయితే వేసుకొని కీమా వేసుకున్న వెంటనే ఎప్పుడైనా కూడా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసి కీమాని ఫ్రై చేసుకోవడం వల్ల కీమా అనేది మంచి టేస్ట్ ఉంటుంది. చప్పచప్పగా ఉండకుండా మంచి రుచిగా అయితే కుదురుతుందనమాట కర్రీ. ఇప్పుడు చక్కగా ఒకసారి గెరటితో ఈ విధంగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లోనే పెట్టి ఉంచేసి ఒక 2 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఉడికించేయండి, త్వరగా ఉడుకుతుంది. ఆ తర్వాత మనం ఒకసారి మూత తీసి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మటన్ కీమా ఈ విధంగా అయితే ఉడికిపోతుందనమాట. ఆ తర్వాత మనమైతే ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బింది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే మనం వేసుకున్నామో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మటన్ కీమాకి చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటో అనేది ఒకటి సరిపోతుంది. ఇక్కడ టమాటో ముక్కలు అయితే వేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే మనము కారం అనేది వేసుకోవాలి. కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నార్మల్గా అయితే 3 టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బాగా స్పైసీగా కావాలంటే ఇంకొక అర టేబుల్ స్పూన్ లేదంటే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు కారం. నెక్స్ట్ వచ్చేసి కారం వేసేసుకున్నాం కదా, మనము నెక్స్ట్ అయితే మసాలా పొడి అయితే వేసుకోవాలి. మసాలా పొడి అర టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. నేను బాగా స్పైసీగా ఉండే మసాలా పొడి వాడను. ధనియాలు, లవంగాయలు, యాలక్కాయలు కలిపి గ్రైండ్ చేసుకుని తీసుకున్న మసాలానే వాడతానండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మటన్ కీమాకి పట్టేలా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మనము టమాటో వేసాం కాబట్టి టమాటో మగ్గాలంటే మూత పెట్టేసి మగ్గించినట్లయితే త్వరగా మగ్గిపోతుందండి. మంటనైతే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు అయితే ఉడికించేయండి. పర్ఫెక్ట్గా మటన్ కీమా అయితే ప్రిపేర్ అవుతుంది. కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించారంటే ఇంకా టేస్టీగా చక్కగా అయితే ప్రిపేర్ అయిపోతుందనమాట. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మటన్ కీమా ఈ విధంగా అయితే ప్రిపేర్ అయినట్టే. నెక్స్ట్ అయితే మనము ఉప్పు అయితే స్టార్టింగ్లో మటన్ కీమా వేసుకున్నప్పుడు మాత్రమే వేసాం కదా, ఆ తర్వాత వేయలేదు. సో టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అలానే శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనా కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. అలానే ఆ తర్వాత ఒకసారి మనము మూత తీసి అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట మటన్ కీమా. ఇక్కడ మనం గమనించినట్లయితే కర్రీ నుంచి ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయిపోయింది, చూసారు కదా. ఏ కర్రీలోకైనా ఆయిల్ అనేది చక్కగా పైకి తేలుతూ సపరేట్ అయితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమేనండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మరి నేను చేసిన మటన్ కీమా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.